నాకుండే పేరు ప్రతిష్టలు నాకున్నాయి, అందరూ మిత్రులే. కనుక ఏ పార్టీ ఏం చేస్తుంది, ఏ పార్టీ ఏం చేసింది మాట్లాడగలనే తప్ప నేను వ్యక్తిగతంగా మాట్లాడటానికి రాలేదు. అక్కడ కూడా నా ప్రత్యర్థిని నేను 3 సార్లు ఓడగొట్టిన దామోదర రాజు నరసింహను కూడా ఎప్పుడూ నేను విమర్శించడా. వ్యక్తుల జోలికి పోను, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యాబిడ్డల పోను. నేను ప్రజలకు సంబంధించింది చేసింది చేసినట్టుగా, చెయ్యింది చేయనట్టుగా మాత్రమే మాట్లాడతాను. ఎవడో జుట్టు బీక్కుంటాడండి, గుండు చేయించుకోండి, నేను చేసి నాకు అవసరమా? అది సరిదిద్దటానికే ఒక మంచి క్యాండిడేట్ని ఎన్నుకోండి అని చెప్పడానికి వచ్చిన. మరి ఇప్పుడు జరిగింది అదే కదా. ఏ విధంగా చేసి ఇప్పుడు నీకు చెప్తారా? ఇప్పి చెప్పకూడదు కదా. అంటే దొంగతనం చేసి కన్నా లేరు, చెప్పుతామండి. మేము గెలిచినాక ఏం చేస్తారో చూడండి, ఎలా చేస్తామో చూస్తురు. కానీ అంతేగాని ఇప్పుడు మొత్తం చదివి మొత్తం చెప్పి రేపు నామినేషన్ నువ్వు అడిగేది కరెక్ట్ కాదు. మేము చేస్తామని చెప్తున్నాం, మాట ఇచ్చి వెనకపోయేవారు కాదు. పాల్ గారు దేవుని బిడ్డ, మహామహులు. ఆయన ప్రసంగం వినాలని పిచ్చోళ్ళలాగా వచ్చేవాళ్ళు, తండోపతండాలుగా వచ్చేవాళ్ళు. వారి వాక్యం అంటే వారి మాట అంత పవిత్రమని వచ్చేవాళ్ళు. అలాంటి ఆయన ఏదో మాయ మాటలు చెప్పి, కొత్తగానే అబద్ధాలు చెప్పి, మీలాంటి వానికి ఇంకేదో చెప్పి పోవడానికి రాట్లా. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాను, ఎక్కడెక్కడో చేశాను, ఇక్కడ కూడా చేయాలని వచ్చాడు. దానికి ఎన్ని రకాల వనరులు ఉన్నాయో అవి పాలుగారికే తెలుసు. ఒక్కళ్ళు మాట్లాడారు ఎక్కడ? ఇప్పుడే చెప్పినా కదా వరంగల్ నుంచి పోటీ చేస్తున్నాడని. ఆ వరంగల్ నుంచి ఎందుకు అంటామేమో. నేను అక్కడ పుట్టిన, మా నాన్న టీచర్గా పనిచేసిండు. అక్కడ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు నన్ను. కానీ నేను ఎక్కడో ఎమ్మెల్యే అయ్యి ఎక్కడో పోయి ఆడ పని చేయలేను కదా. వెంటనే వీళ్ళందరూ వదిలేసి ఆడపోయి చేయలేను కదా. కానీ ఈసారి ఎంపీగా చేయాలనే నేను బీజేపీలో చేరాను. వాళ్ళు మోసం చేశారు, టికెట్ ఇవ్వలేదు, నా పేరే లేకుండా లిస్టు పంపారు కనుక రిజైన్ చేసి పారేశాను. పాల్ గారు ఎప్పటి నుంచో రమ్మంటున్నారు. నేను ఒక దగ్గర ఉండి, ఒక పార్టీలో ఉండి, ఒక దగ్గర ఎమ్మెల్యేగా ఉండి నేను అట్లా రావడం బాగుండదు సార్ అని చెప్పిన. ఎప్పుడైతే రిజైన్ చేశానో ఇప్పుడు సంగతి ఏంటి, ఇప్పుడు రా అన్నారు. రెడీ సార్ అని వచ్చిన.